హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ 20s బొమ్మ. సో ఈరోజు వీడియో ఏంటంటే, మా మమ్మీ రీసెంట్గా ఊరెళ్ళింది. సో అక్కడి నుంచి ఏమేమి తీసుకొచ్చిందా అనేది వీడియో. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇన్ని ఉన్నాయి. మా అమ్మ ఎన్ని తెచ్చిందో చూడండి గాయ్స్. సో ఫస్ట్ థింగ్ మనం స్వీట్స్ని స్టార్ట్ చేద్దాం. సో ఇవి ఇవి మిఠాయి అచ్చులు అండ్ ఆల్సో అరిసెలు అండ్ ఇవి పాకుండలో ఏదో అంటారనమాట, నాకు గుర్తులేదు సరిగ్గా. ఇవి సేమ్ అరిసెల్లానే ఉంటాయి, బట్ ఇలా రౌండ్ గా చేస్తారు. వెరీ ఈజీ టు ఈట్, చాలా బాగుంటాయి. సో ఇవి వచ్చేసి కురిడి కొబ్బరికాయలు, లైక్ కురిడీలు అంటాం అనమాట. కొబ్బరికాయలు లైక్ బాగా డ్రై అవుట్ అయ్యాక ఇలా అవుతాయి కదా అవి. సో ఇవెందుకంటే మా మమ్మీ బేసిక్ గా పప్పు పొడులు అవి ఉంటాయి కదా, అండ్ ఇడ్లీ మీద వేసుకునే పొడి అవి చేయడానికి యూస్ చేస్తుంది. అండ్ ఇదేమో ఆముదం, క్యాస్టర్ ఆయిల్ ఇన్ ఇంగ్లీష్. సో ఇది ఎందుకంటే బేసిక్గా హెయిర్ ఆయిల్స్ అవి చేయడానికి యూస్ చేస్తుంది మా మమ్మీ. సో ఆ వీడియో కూడా ఐ విల్ పోస్ట్ సూన్. ఇది వచ్చేసి తాటి బెల్లం. దిస్ ఇస్ మై ఫేవరెట్, అందుకని మా మమ్మీ తీసుకొచ్చింది. సో ఇవి వచ్చేసి కడిగి ఆరబెట్టిన బియ్యం అనమాట. ఇవి మా అమ్మమ్మ వాళ్ళు ఇచ్చారు. సో ఇవి బేసిక్గా మనం మిల్లులో పట్టించుకుంటే బియ్యం పిండి అవుతుంది అనమాట. సో వీ కెన్ యూస్ దట్. అండ్ సో ఇది వచ్చేసి గుమ్మడికాయ, పంప్కిన్. ఇది మా రాణి పెద్దమ్మ ఇచ్చింది. అండ్ దిస్ ఇస్ పొమెలో. సో ఇది బేసిక్గా ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో. అండ్ ఇది బేసిక్గా మనకి ఆరెంజ్ లాగా ఉంటుంది, బట్ పెద్ద తొనలు ఉంటాయి అనమాట. బట్ ఇట్ ఈస్ వెరీ స్వీట్, చాలా బాగుంటుంది. ఇది మా మమ్మీ వాళ్ళ రిలేటివ్స్ ఇచ్చారనమాట. సో ఇదేమో మునగాకు, అండ్ ఇది పప్పులో యూస్ చేసుకోవచ్చు అండ్ పొడి కూడా చేసుకోవచ్చు, మునగాకు పొడి. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ గోరింటాకు. అండ్ ఇది బేసిక్గా మా మమ్మీ ఇది బేసిక్గా మా మమ్మీ ఆయిల్లో వాడడానికి తీసుకొచ్చింది, బట్ నేను గోరింటాకు కూడా పెట్టుకుంటా. అండ్ ఇవి వచ్చేసి మా బుజ్జి పెద్దమ్మ ఇచ్చింది. సో యాక్చువల్లీ ఈ మూడు, మునగాకు, గోరింటాకు అండ్ ఇవి మా బుజ్జి పెద్దమ్మ ఇచ్చింది అనమాట. ఇది వాళ్ళ ఇంట్లో పండినవి, ఆర్గానిక్. అండ్ ఇది వచ్చేసి నువ్వుల నూనె. ఇది దేవుడి దీపం అది పెట్టడానికి వాడుకుంటాం. అండ్ ఇది వంటలో వాడడానికి నువ్వుల నూనె అనమాట. సో ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండ్ మసాలాస్ అనమాట. అక్కడ రాజమండ్రిలో కొంచెం తక్కువ ఉంటుందని మా మమ్మీ కొన్ని కొన్ని తీసుకొచ్చింది, ట్రై చేద్దాము అని. అండ్ ఇది వచ్చేసి బెల్లం పొడి. మీరు ఎందులోనైనా వాడుకోవచ్చు, స్వీట్స్, పాయసం ఏదైనా. అండ్ దిస్ ఇస్ ఆల్సో ఆర్గానిక్, అన్నీ ఆర్గానిక్. అండ్ ఇది వచ్చేసి సున్నుండల పిండి. సో ఆల్రెడీ బెల్లం కలిపేశారనమాట. సో ఇందులో మనం నెయ్యి వేసుకుని సున్నుండలు చేసేసుకోవచ్చు. అండ్ సో ఇది కూడా మా రాణి పెద్దమ్మ పంపించింది. అండ్ ఇది గీ అనమాట, నెయ్యి. అండ్ ఇవి వచ్చేసి ఇవి తెల్ల నువ్వులు అండ్ రాగిపిండి. మా ఇంట్లో ఆల్రెడీ రాగిపిండి ఉంది, బట్ మా మమ్మీ ట్రై చేద్దామని ఊర్లో నుంచి తీసుకొచ్చింది. అండ్ ఇది వచ్చేసి తెలగపిండి అంట. ఇది ఎందుకు యూస్ చేస్తారో నాకు తెలీదు. అండ్ ఇది వచ్చేసి గోంద్ కతీరా. సో నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ ఇఫ్ ఎనీవన్ డజంట్ నో, హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇది యూస్ చేస్తే చాలా తగ్గుతుంది హీట్. సో ఇది నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా కొంచెం ఐస్ లైక్ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది. సో అది మనం రాగి జావా ఆర్ నార్మల్ వాటర్లో కలుపుకొని తీసుకుంటే డన్, బాడీని కూల్ చేస్తుంది. దాట్స్ ఇట్ గైస్ ఫర్ ద వీడియో. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్స్లో చెప్తే ఐల్ ట్రై టు మేక్ సమ్. So do like, share and subscribe to my channel 20s Mama.